సో హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అండి. సో ఈరోజు వచ్చేసి మేమున్న పక్కింట్లో నుంచి ఇట్లా గ్రిల్ల నుంచి చూపిస్తానంటే పక్కిల్లు అనమాట. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అబ్బాయిది వచ్చేసి పెళ్ళి. యాక్చువల్గా పెళ్ళి బుధవారం గురువారం, బట్ మంగళవారం పెళ్లి కొడుకుని చేయకూడదు. అందులో పెళ్ళి మైసూర్లో ఉండడంతో బుధవారం పెళ్లి కొడుకుని చేసి అక్కడికి వెళ్ళేసరికి లేట్ అవుతుందన్న ఉద్దేశంతో ఈరోజు సోమవారమే చేసుకుంటున్నారనమాట. సో ఇక్కడ ఈ విధంగా వచ్చేసి వాళ్ళు పూలతో అంత డెకరేషన్ పెళ్ళి అంటే తెలుసు కదా మామూలుగా. సో అందులోనూ వాళ్ళు వచ్చేసి ఫ్లవర్స్ బిజినెస్ వాళ్ళు ప్లస్ డెకరేషన్ వాళ్ళు కాబట్టి సో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు నచ్చినట్టుగా అయితే చేసేసుకున్నారు. సో పూజారిని కూడా ఈ విధంగా అయితే అలంకరించుకున్నారనమాట. సో నేనైతే బయటికి వెళ్ళలేదనమాట, లోపలికి వెళ్ళలేదు. ఏం బాగుంటుంది, వాళ్ళ రిలేటివ్స్ అంతా ఉంటారు కదా అనేసి. సో అమ్మాయికి అయితే ఇచ్చాను, వాళ్ళ చెల్లెలకి అయితే ఇచ్చారనమాట, చేశారు. సో ఇక్కడ వచ్చేసి బియ్యం కూడా ఈ విధంగా అయితే పూజ చేసుకుంటారనమాట. ఆ బియ్యం వచ్చేసి సంథింగ్ ఇంత కొలత తీసుకుని బియ్యం తీసుకుంటారంట. ఆ బియ్యం వచ్చేసి ఒక తెల్లని వస్త్రంపై ఆ విధంగా వేసేస్తే ఆ బియ్యానికి కుంకుమ, పసుపు, తాంబూలము, పూలు, అగరబత్తులతో దీప నైవేద్యాలతో అంతా బాగా చేసేసి సో మాకు ఏ ఆటంకం జరగకుండా ఈ పెళ్ళి బాగా సాఫీగా జరిగిపోవాలన్న ఉద్దేశంతో సో ఆ ఇంట్లో ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో అంటే వాళ్ళ గోత్రానికి సంబంధించిన వాళ్ళు అంటే దాయదులు అంటారు కదా, సో ఆ విధంగా వాళ్ళైతే పూజ చేసుకుంటున్నారనమాట. సో అక్కడ ఆ విధంగా కంప్లీట్ అయిన తర్వాత ఇక కింద వచ్చేసి పందిరి వేయడానికి అయితే వచ్చారు. పందిరి వేసేటప్పుడు ఫస్ట్ పందిరి గుంజకైతే పెళ్లి కొడుకుతో అయితే పూజ చేపిస్తారంట. సేమ్ అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మామిడి తోరణాలతో పూలు పెట్టేసి, కుంకుమ పసుపు పెట్టేసి, టెంకాయ పెట్టేసి, టెంకాయ కొట్టేసి, అగరబత్తులతో చేసేసి ఆ పందిరి గుంజ చుట్టూ పెళ్లి కొడుకుతో ప్రదక్షిణలు చేసేసి అంతా బాగా జరిగేలాగా చూడని దీవించేసి ఈ విధంగా పెళ్లి కొడుకుతో అయితే పూజ చేసిన తర్వాతనే పందిరి అనేది వేపిస్తారనమాట. సో అందుకని ఇక్కడ ఆ విధంగా వచ్చేసి పెళ్లి కొడుకుతోనైతే పూజ చేపిస్తున్నారు. సో వీళ్ళు జస్ట్ మా పక్కింటి వాళ్ళే అనమాట. ఇంకా అలాగ వచ్చేసి అంకుల్ వాళ్ళకి వచ్చేసి ఒక అబ్బాయి ఒక అమ్మాయి, ఆ అబ్బాయిది పెళ్ళి అనమాట, అమ్మాయికి ఇంకా కాలేదు. సో ఎవరో కాదనమాట, ఆ అంకుల్ వాళ్ళ అక్క కూతురికి పెళ్ళి. సో కాబట్టి పెళ్ళి కూడా వచ్చేసి మైసూర్లో బుధవారం గురువారం. సో మమ్మల్ని ఇన్వైట్ చేసినారు, బట్ మేము అంత దూరంగా వెళ్ళలేం కదా పిల్లల్ని తీసుకొని. కాబట్టి మీరు పెళ్లి కొడుకుని చేసే రోజైనా ఖచ్చితంగా రండి అన్నట్లు అన్నారు. ఇంకా చూడాలి, ఇంకా మా పిల్లలు సహకరిస్తే వెళ్ళడమే ఇంకా పక్కనే కాబట్టి. సో అక్కడ ఆ విధంగా వచ్చేసి చేసి అక్కడ ప్యారెట్ గ్రీన్ కలర్ వైలెట్ కలర్ బ్లౌజ్ వేసుకున్న అమ్మాయి వచ్చేసి అబ్బాయి వాళ్ళ మదర్ అనమాట. ఇంకా వీళ్ళు వచ్చేసి వాళ్ళ